స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు నుండి షాక్ మీద షాకులు ఎదురవుతున్నాయి. గత 5 నెలలుగా తిహార్ జైలులోనే ఉన్నారు కవిత. అప్పటి నుండి ఇప్పటి వరకు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అందులో భాగంగానే కవిత బెయిల్ పిటిషన్లను జూలై 1న ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈసారి ఆగస్టు 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆమె సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సిబిఐ, ఈడీ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ ఈడీ ఇంకా తన అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో శుక్రవారంలోగా ఆ పని పూర్తి చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీకి స్పష్టం చేసింది.